పేరు ఎక్కడి నుంచి నా పేరు కావ్య. నేను నాంపల్లి నుంచి వస్తున్నాను. సో నా ఫ్రెండ్ చెప్పింది ఇక్కడికి రమ్మని చెప్పేసి. బట్ చాలా బాగుంది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ఎవ్రీ ఇయర్ అయితే చూస్తూ ఉంటాము, పీపుల్ చెప్తూ ఉంటారు ఎట్లా ఉంటుంది ఏంటి అని. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత చూసి చాలా పాజిటివ్ అనిపించింది. ఇంతమంది పీపుల్ మధ్యలో దీపం వెలిగించడం అదంతా చాలా బాగా అనిపిస్తుంది. రియలీ ఫీలింగ్ బ్లెస్డ్ టు బీ హియర్. ఇక్కడ కళ్యాణం జరుగుతుందని కూడా విన్నాను. సో టు పార్టిసిపేట్ ఇన్ దట్ కళ్యాణం చాలా గ్రేట్ ఫీలింగ్ అది మాకు ఇక్కడ రావడం. సో ఇలాంటి భక్తి ఛానల్ ఎవ్రీ టైం కండక్ట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. అంటే నరేంద్ర చౌదరి గారు ఇంతమంది సిబ్బందిని పెట్టి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా మంచిగా చేసి, అంటే మీరు వచ్చే టైంకి అంతా కూడా ఇక్కడ క్లీన్ గా ఉండడం, మీకు అన్ని దీపాలు ఏర్పాటు చేయడం అండ్ ప్రతిరోజు సెటప్ ని మార్చుకుంటూ అక్కడ దేవుళ్ళని మారుస్తూ అంతా సెటప్ చేయడం, ఎంతో డబ్బులు వెచ్చించి అండ్ అతని ఎఫర్ట్స్ అన్ని పెట్టి కూడా ఇక్కడ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. బికాజ్ ఇంతమంది మధ్యలో దీపాలు వెలిగించడము, అందరూ భక్తితో దేవుణ్ణి కొలుచుకోవడం అనేది చాలా మంచి లైక్ వాళ్ళ ఆలోచన అండ్ ఆల్. సో మా ఇట్లాంటి జనరేషన్కి ఇట్లాంటి భక్తి ప్రోగ్రామ్స్ అని చేస్తూ ఉంటే పాజిటివ్గా ఉంటుంది. సో ఇట్లాంటివి మరి ఎన్నో చేయాలనేసి నేను అనుకుంటున్నానండి. నేను యాదగిరిగుట్ట నుంచి వస్తున్నా. నా పేరు గాయత్రి. ఇక్కడ చూడడానికి అయితే ఎంత చాలా బాగుంది. యాక్చువల్లీ నేను వచ్చింది ఫొటోస్ దిగుదామని వచ్చాను. ఇక్కడ చూస్తే మొత్తం చూస్తే మస్తు అనిపిస్తుంది. లైక్ డివోషనల్ గా ఎక్కువ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది రావడానికి. నరేంద్ర చౌదరి గారు పిలిచేయడం మంచిగా అనిపిస్తుంది. కైలాసం లాంటి ఒక మంచి సెటప్ ఇక్కడ వేశారు. లైక్ అంతటి మనకి కలిగించేలా చేశారు నరేంద్ర చౌదరి గారు. మీకేమనిపిస్తుంది? ఇక్కడ రావడం వల్ల కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి నాకు. ఎలా అంటే రోజు రావాలి, నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీస్ తీసుకొస్తే ఇంకా బాగుంటదేమో అనిపిస్తుంది. మీ జనరేషన్ పిల్లలకి ఇవంతా పెద్దగా అనిపించవు కదా, మీరు జస్ట్ మూవీస్, రెస్టారెంట్లు ఇలాంటివి ఎంజాయ్ చేస్తారు. బట్ దీనికి రావడానికి ఏమి ఇన్స్పైర్ చేసింది ఇక్కడ? అంటే నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా రాలేదు అనుకున్నాను కానీ రాలేదు. ఈ ఇయర్ అనుకోకుండా రావాల్సి వచ్చింది. ఇక్కడ సెటప్ ఇదంతా చూసి ఓకే వెళ్దాము, చూద్దాము, ఎంజాయ్ అంటే డివోషనల్ గా ఉందాము అనుకున్నాను. సో నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. నా ఫ్యామిలీని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుండే అనిపించింది. ఈ లొకేషన్ ఇదంతా బాగుంది.